సార్, సార్ ఇవాళ అసెంబ్లీలో జరిగినటువంటిది ఏదైతే ఉందో అది టీటీడీ పాలక మండలి, టీటీడీ చైర్మన్ గారు ప్రెస్ మీట్ హ్మ్. మాట్లాడాల్సింది సార్. ఇవాళ ఓకే. ఏదైతే అసెంబ్లీలో వన్ సైడ్‌గా మాట్లాడారో అవతల ఖండించడానికి ఎవరు లేరు కాబట్టి ఆద్యంతం ఎక్కడ ప్రెస్ మీట్‌కి వాళ్ళు మాట్లాడేదానికి ఇబ్బంది లేకుండా ప్రజలు లైవ్‌లో చూడగలిగినాం. ప్రతి పాయింట్ రాసుకోగలిగినాం. హ్మ్. లేకపోతే వాళ్ళు ఫ్లెక్సీలు పట్టుకొని వాళ్ళు గొడవలు చేస్తుంటే మాకసలు వాళ్ళేం మాట్లాడుతున్నారో కూడా ఇనపట్ల. మేమక్కడికి వెళ్ళగలిగే స్థాయి, పరిస్థితి మాది కాదు కాబట్టి, హ్మ్. మేమక్కడ నాయకులు మేము ఎంపిక చేసుకున్న నాయకులు మా నియోజకవర్గ సమస్యల గురించి చెప్తున్నారా? లేకపోతే అదేంటది దేవాంశు గారికేదో అవార్డొచ్చిందట దాని గురించి ప్రశంసిస్తున్నారా? లేకపోతే ఏంటిదది? మీకిచ్చేది 5 నిమిషాలు టైము. మా హ్మ్. కొంతాల రామకృష్ణ గారు చెప్తున్నారు, దేవాంష్‌కేదో అవార్డొచ్చిందని. ఆ అవార్డ్ మనకెందుకండి? హ్మ్. వాళ్ళ నాన్నగారు చెప్పుకుంటారు. బయటకొచ్చాక వాళ్ళ తాతగారు చెప్పుకుంటారు. మీకిచ్చేది 5 నిమిషాలేనని సభాపతి ఒకటే మైనంగా ఆ బెల్ కొట్టేస్తుంటే మాకు రోడ్లు లేవు. ఇవాళ చక్కగా చెప్పారు తెనాలి శ్రావణ్ కుమార్ గారు. ఓకే. విద్యావంతుడికి అవకాశం ఇస్తే ఇలా ఉంటుందా అనిపిచ్చిందండి. అప్పుడప్పుడు నచ్చుతది కొంతమంది నాయకుల ప్రవర్తన. హ్మ్. పార్టీలకు అతీతంగా. అదేలే. యాక్సిడెంట్‌లయిపోతున్నాయి. రోడ్ల మీద పోతుంటే మమ్మల్ని గూస్తున్నారు అని హైకోర్ట్‌కెళ్ళే దారి తాడికొండ నుంచి మేము ఇటువైపుగా వెళ్ళకుండా చచ్చినట్టు టోల్ గేట్ కట్టి నోరు మూసుకొని మంగళగిరి నుంచి వెళ్తున్నాం హ్మ్. జడ్జిలతో సహా. ఓకే. రోడ్లేపిచ్చండి సార్. 40,000 ఎకరాలు తీసుకొని డెవలప్ చేస్తే చేసినారు గానీ, ముందు 33,000 ఎకరాలకి డెవలప్ చేయమని మేము అడగం. మా స్థాయి అంతటిది కాదు. రోడ్లేయించండి. హ్మ్. ఊరంతా తిరిగి ప్రతిరోజు టోల్ గేట్ కట్టుకోలేక సచ్చిపోతున్నారు. అది పాపం కార్లున్న వాళ్ళకి. మరి మా బాటి ఆర్టీసీ బస్సులో ఆధార్ కార్డ్ చూపించి ఎక్కే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? నడుములు ఊడిపోతున్నాయి. మేమే అలా అంటే ఆర్టీసీ డ్రైవర్ అడుగుతున్నారు. మరి 4 ట్రిప్పులేసేవాళ్ళు మా పరిస్థితి ఏంటమ్మా? మాకు హ్మ్. కనీసం పెన్షన్ 1500 ఇస్తూ మీకు బస్ టికెట్లు ఫ్రీ చేశారు. ఇదేం గవర్నమెంట్ అమ్మా? అడగండి మీరు మీడియా సాక్షిగా. నేను హ్మ్. చూస్తాను మీ డిబేట్‌లో అన్నారు సార్. అందుకే వారి కోసం అడిగాను. యెస్. తీసేయండి. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు సార్. సూటిగా ఆయన నేను అడుగుతున్నాను. హ్మ్. అదే హిందూ ధర్మంలో జరిగితే ఎందుకు అధ్యక్ష కామ్‌గా ఉండాలి? అదే ఒక ముస్లింకో, ఒక క్రిస్టియన్‌కో జరిగితే ఇలా ఉండరు అధ్యక్ష అని హ్మ్. అంటున్నారు సార్. హైందవ ధర్మంలో మేమేం చేయాలో మీరు చెప్పండి సార్. మీరు హ్మ్. చెప్పండి. మాకు దేవుడంటే చాలా భక్తి. ఎంత భక్తంటే, ఆ భక్తి కోసం ఈరోజు ఎన్నో కోల్పోతున్న వాళ్ళని కూడా చాలా మందున్నారు. మీకు చెప్పండి. హైందవ ధర్మంలో మా ధర్మానికి ఇబ్బంది కలిగిస్తున్నారు వారెవరో మాకు తెలీదు. మా హ్మ్. ధర్మానికి ఇబ్బంది కలుగుతుంది. మేమేం చేయాలో చెప్పండి. హరిహర వీరమల్లులో ధర్మం అంటే భజన చేయడం కాదు, ధర్మం అంటే నిలబడడం అంటూ ఒక స్లోగన్ ఇచ్చారు. ఏఎం రత్నం గారి డైలాగ్ కాబట్టి. హ్మ్. ఇప్పుడు మీరు చెప్పండి. అసెంబ్లీ సాక్షిగా హిందువులుగా మేమేం చేయాలో మీరు చెప్పండి. పొల్లు పోకుండా అంగుళం కూడా తగ్గకుండా హైందవ గుళ్ళ దగ్గర ధర్నా చేయమంటారా? హ్మ్. లేకపోతే ఆ 36 మంది నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో, మా ఏదైతే స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేశారో వాళ్ళ ఇళ్ళ మీదకెళ్ళి నిప్పులు పెట్టమంటారా? హిందువులం మేము ముస్లిమ్స్ కంటే, క్రిస్టియన్ కంటే బలమైన వర్గం మేము. ఏం చేయమంటారు మమ్మల్ని? మీరు చెప్పండి. ఓకే. మీరు చెప్పండి. ఇది చాలా ఎలా ప్రొవోకేషన్ సార్. ఎంత ప్రొవోకేషన్ అంటే, అరె! క్రిస్టియన్ ధర్మం మీద ఇలా దాడి చేస్తే ఊరుకుంటారా? హ్మ్. ముస్లిం ధర్మం మీద దాడి చేస్తే ఊరుకుంటారా? ఒక హైందవ ధర్మం మీద దాడి చేస్తే మేము ఊరుకుంటామా? అరె! ఊరుకోవద్దు. ఏం చేద్దాం? మీరు చెప్పండి. ఏం చేద్దామో చేసేద్దాం. హ్మ్. అరె! సనాతన ధర్మ పరిరక్షణ బోర్డ్ అంటారు. ఆయన తలుచుకుంటే 24 గంటల్లో క్యాబినెట్ మీటింగ్ పెట్టి జీవో ఇచ్చేసేయొచ్చండి. అవును. ఇంతవరకు ప్రభుత్వం వచ్చి 20 నెలల్లో ఆ బోర్డ్ పెట్టాలి, పెట్టాలని కాషాయం బట్టలు కట్టుకొని ఆయన మెట్లన్నీ కడుగుతున్నారే కానీ, ఆ బోర్డ్ పెట్టట్ల. ఆయన తలుచుకుంటే అయిపోదును. ఆ బోర్డ్‌లు పెడితే గోమాంసం ఎకరాలు, కింటాలు కోల్డ్ స్టోరేజ్‌లు నింపుతున్నటువంటి వారు ఏ మీరు ఎంపీ తాలూకా మనుషులైనటువంటి సనాతన ధర్మంలో మొదటి పాదంలో ఆవు హ్మ్. నుంచుంటుంది. ఆ ఆవును అవును. చంపేస్తున్నారు. గొర్రెపోతును కోసినోళ్ళని రోడ్డు మీద నడిపించుకొనెళ్ళే బదులు, ఆవు మాంసాన్ని కేజీలు విదేశాలకు ఎగుమతి చేస్తూ, దేశ ప్రతిష్టను దిగజారుస్తున్న ఈ రాష్ట్రంలో కోల్డ్ స్టోరేజ్ ఓనర్ ఎవరు? దాన్ని నడిపిస్తున్న వారెవరు? ఎన్నో కేజీల కింటాల మాంసాలు, ఎన్నో ఆవుల్ని బలికొన్న వారెవరినో కనుక్కుందాం. సనాతన కానీ ఒక చిన్న ధర్మంలో పాయింట్ మొదటి యాక్చువల్లీ నాకొక పాదంలో ఐడియా ఉండేటటువంటి వచ్చింది. విషయ సమాచారం. నాకొక ఐడియా వచ్చింది మీరు చెప్పండి. ఆయనకి పంచాయతీరాజ్ శాఖను తీసేసి నిజంగా ఎండోమెంట్ శాఖ తీసుకుంటే ఇవన్నీ చేయడానికి ఈజీ అవుతుందేమో. అట్లాంటిది ఒక సజెషన్ ఏమైనా ఇద్దామా ఆయనకి? పవన్ కళ్యాణ్ గారికి? సార్, సార్. సార్, ఇది మనము ఆయన్ని ఎగతాళి చేసే పరిస్థితి గాదు. ప్రతి ఒక్కరం హ్మ్. ధర్మంగా నిలబడాల. కానీ మాకేం చేయాలో తెలియట్లా. ఆయన్ని దిశానిర్దేశం చేయమంటున్నాం. ఆయన రైట్. పంచాయతీ శాఖలో ఉండొచ్చు, డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండొచ్చు, లేకపోతే సీఎం గారే మాకు దిశానిర్దేశం చేస్తే మీరలా చేయండమ్మా హిందువులంటే మేము చేస్తాం. మేము సిద్ధంగా ఉన్నాం. మేము హ్మ్. ముస్లిమ్స్ కంటే, క్రిస్టియన్స్ కంటే పోరాడే పటిమ ఎక్కువుంది మాకు. రైట్. క్షత్రియ ధర్మాన్ని కలిగిన వాళ్ళం. అర్రే! ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులం.
జై భవానీ అనే వాళ్ళం. చెప్పండి మీరు ఏం చేద్దాం అంటే అదే చెప్పండి. అదే అని చెప్తారు ఏం కదా, గత చేద్దామన్నా ప్రభుత్వ ఇందులో హయాంలో రెడీ. సో దయచేసి మీరు హయాంలో దిశానిర్దేశం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అధికారంలో ఉన్నప్పుడు రథాలను తగలబెట్టారు, గుళ్ళల్లో ఉన్న విగ్రహాల తలలు తీసేశారు, ఇలాంటివన్నీ చేసినప్పుడు వాటన్నిటి గురించి మనం మాట్లాడలేదు కాబట్టి ఆ స్థాయి మారి ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రతిష్టను దిగజార్చడం కోసము లడ్డూనే కల్తీ చేసేసారు. అదే ఆయన చెప్తున్నారు, అప్పుడే మనం స్పందించాల్సిందే అన్నది ఆయన పాయింట్. ఎస్ సార్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 36 మంది నిందితులు ఉన్నారు. ఇప్పుడు తొందరగా స్పందించి వాళ్ళని రోడ్డుకి ఇడ్చుకొచ్చేసేయండి సార్, వాళ్ళని అరెస్ట్ చేసేసేయండి సార్, అవసరం అయితే ఏమైనా చేసేసేయండి సార్, మేమెవ్వరం కాదనం. ఆ తప్పు చేసిన వారికి ఎంతటైనా భగవంతుడే శిక్ష వేస్తాడని మీరే స్వయంగా చెప్పారు. అదృష్టం ఏంటంటే ఇవాళ మీరు హెరిటేజ్ అనే పదాన్ని వాడలేదు. 2005లో 2 కొండలు 7 కొండలు అనేది పదాన్ని కూడా గౌరవ డిప్యూటీ సీఎం గారి నోట్లోంచి ఆ పదాలు రాలేదండి. అంటే నాకు అర్థం కాలేదు ఏంటంటే అతను డిప్యూటీ ఉప సభాపతి గారు అంటున్నారు, అప్పుడే అయిపోయిందా? అరే మీరు మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది. చాలా బాగా మాట్లాడారు అంటున్నారు. ఏం మాట్లాడారు? త్రివిక్రమ్ గారి డైలాగులు మాట్లాడారా? 5 నిమిషాలు టైం ఇచ్చి రాష్ట్ర సమస్యల గురించి చెప్తే 4 నిమిషాలకే బెల్లు బరా 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 నొక్కేటటువంటి ఉప సభాపతి గారు ఈ రోజు గౌరవ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే ఆద్యంతం వినాలని ఉందట. ఇదేంటో మరి. సరే ఎనీవే మంచి విషయాలు చెప్తున్నారు. హైందవ ధర్మంలో మేము ఏం చేయాలో మా బాధ్యతలు చెప్పమని హిందూ సామాజిక వర్గం అంతా అడుగుతున్నాం సార్. మేమందరం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ధర్మం అంటే భజన చేయడం కాదు, ధర్మం అంటే పోరాడడం. జై భవానీ, జై శివాజీ. రైట్ వంశీ గారు, సో కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో అందులో ముఖ్యంగా 2005లో వచ్చిన జీవో గురించి మీరు మాట్లాడుతున్నారు, 2007లో వచ్చిన జీవోకి సంబంధించి డిస్కషన్ చేస్తున్నారు. కానీ అంతకు ముందు కూడా అదే పరిధి ఉంది. ఆ పరిధిని ఎక్స్టెన్షన్ చేస్తూ 27.5 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న టీటీడీ ప్రాంతాన్ని 332 చదరపు కిలోమీటర్లకి పెంచింది ఆయన. కానీ ఆ జీవోలు రద్దు చేస్తామని మాట్లాడిన దానికి సంబంధించిన బయట కూడా రిలీజ్ చేశారు. అదొక క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు అడిగారు, నిజంగానే హైందవ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం మనం ఏం చేయాలి, కొద్ది పవన్ కళ్యాణ్ గారిని అడిగి చెప్తే బాగుంటుంది అనేది. సో ఆ 2 ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి సార్. శేఖర్ రెడ్డి గారు పాపం ఈనాడు పేపర్ని పదే కోడ్ చేస్తా ఉన్నారు. ఈనాడు పేపర్ 747 రద్దు చేస్తా అన్నారు. ఈనాడు పేపర్ని బాగా కోడ్ చేస్తా ఉన్నారు సార్. ఇదే ఈనాడు పేపర్లో జగన్మోహన్ రెడ్డి గారిని 420 అని చాలా సార్లు అన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 420, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని దోపిడీ చేసుకున్నారు, ఇన్ని దౌర్జన్యాలు చేశారని చాలా సార్లు అన్నారు ఈనాడు పేపర్లో. వాటన్నిటిని కూడా కోడ్ చేయాలా? అయితే ఇక జీవో నెంబర్ల గురించి రాజకీయ ఈనాడు పేపర్ పునరుద్ధరణ కాదు, చంద్రబాబు నాయుడు మాట్లాడింది అక్కడ. శేఖర్ రెడ్డి ఒక నిమిషం మీ సబ్మిషన్ నాకు అర్థమైంది. వంశీ గారిని మాట్లాడివ్వండి. శేఖర్ రెడ్డి వంశీ గారు కంప్లీట్. దిగజార్చారో నువ్వు నేను చాలా సార్లు మాట్లాడుకున్నావు శేఖర్ రెడ్డి. తిరుమల కొండలు మీరు ఎంత దిగజార్చారో నేను చాలా సార్లు నీకు చెప్పా. మీ దగ్గర ఆన్సర్ ఉందే చెప్పండి. ఇంత తిరుమల కొండ మీద ఇంత బాధపడిపోతా ఉన్నారు కదా. అవును, చాలా బాధపడిపోతా ఉన్నారు మీరు తిరుమల కొండ గురించి. నేను మొన్న కూడా అడిగా, జగన్ రెడ్డి రక్షక గోవిందా గోవిందా అన్నప్పుడు ఏం చేశారు? అయ్యా జగన్ నేను కూడా వెళ్ళి నన్ను రక్షించు గోవిందా ఎందుకు మాట్లాడలేకపోయారు? తప్పుగానే ఎందుకు మాట్లాడలేకపోయారు? జగన్ అంటే తప్పుగానే రక్షించంటావు, నిన్ను రక్షించంటావు తప్పే ఉంది. రక్షించండి తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించండి తప్పేంటి? ఇప్పుడు నేను సమర్థిస్తున్నారా? ఇప్పటికీ శేఖర్ గారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి మీరు. సమాధానం చెప్పొచ్చా? నేను సమాధానం చెప్పొచ్చా? చెప్పండి. ఒక్క నిమిషం అండి. తిరుమల కొండ మీదకి చిదంబరం రెడ్డి గారు మీరు వెళ్తారండి, గోవిందా నన్ను రక్షించంటారు అంటారండి. ఖచ్చితంగా దానికోసమే అంత దూరం వెళ్ళేది. గోవింద రక్షక జగన్ అంటే తప్పు, కానీ జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అంటే తప్పేందని జగన్మోహన్ రెడ్డి రక్షించండి. తెలుగు రావు, ఇంగ్లీష్ రాదు, సో మీరు దాని డెఫినేషన్ ని బాబు నేను కొండ మీదకి వెళ్తా నన్ను రక్షించంట, నా పిల్లల్ని రక్షించండి. నేను అంటానప్పా, మా కొడుకుని చూపించి మా నిహాల రక్షించు స్వామి అంట, నా కూతుర్ని చూపించి మా హరిలక్ష్మి రక్షించు స్వామి అంట. తప్పేంది? వాట్ ఈస్ రాంగ్? రైట్
రైట్ ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం గోవింద రక్షక జగన్ అంటే తప్పు కానీ జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అంటే తప్పే. తప్పేం చెప్పు నువ్వు? తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. రైట్ శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం వంశీ గారు ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం వంశీ గారు కంటిన్యూ ప్లీజ్ వంశీ గారు కంటిన్యూ తెలుగు రాదు, హిందీ రాదు. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం వంశీ గారు కంటిన్యూ జీవో నెంబర్ 338 డేటెడ్ 16/9/2005 సార్. 7 కొండల పరిధిని 2 కొండల పరిధిని చేస్తూ ఇచ్చినటువంటి జీవో. మీరు ఇందాక అన్నట్లుగా ఆ తర్వాత 2 సంవత్సరాలు దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడంతో హిందూ సంఘాల నుండి జీవో నెంబర్ 746 అండ్ 747 ఇచ్చారు సార్ రాజశేఖర రెడ్డి గారు. తిరుమల పరిధిని 7 కొండలకు పెంచుతూ ఇచ్చిన జీవో సార్ ఇది. కారణం 2 కొండలకు పరిమితి చేసి మిగతా కొండల మీద వ్యాపారం చేయాలనుకున్నారు. ఆ రోజుల్లో టౌన్షిప్ కట్టాలనుకున్నారు. దాన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ తీసుకురావాలనుకున్నారు ఆ కొండల మీద మధ్య. సో వీటన్నిటికీ తీవ్రమైన వ్యతిరేకత రావడంతోనే కదా జీవో నెంబర్ 338 రద్దు చేస్తే సరిపోయేది కదా. కానీ 746 జీవో 2007లో రాజశేఖర రెడ్డి గారు. సో ఇక వీళ్ళు చేసినటువంటి తిరుమల కొండ మీద కావచ్చు, హిందూ మతం మీద కావచ్చు, వీళ్ళు చేసినటువంటి అపచారాలు మాట్లాడుకుంటా ఉంటే టైం సరిపోదు. నాకు ఒక అనుమానం టెక్నికల్గా మీరు సమాధానం చెప్పండి. 338 జీవో ఏదైతే ఉందో అది రిలీజ్ చేసిందేమో పంచాయతీరాజ్ శాఖ, కానీ పరిధులు నిర్ణయించేదేమో రెవెన్యూ శాఖ కదా. సో పంచాయతీ శాఖ నుంచి రిలీజ్ అయిన 338 జీవో నెంబర్ గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది పరిధి నిర్ణయించే అవకాశము దానికి 2 కొండలకు పర్మిట్ చేసే జీవోనే కదా అది. కాదంటే అది రెవెన్యూ శాఖ ఇవ్వాలి కదా, పంచాయతీరాజ్ శాఖ ఎందుకు ఇచ్చిందని నా క్వశ్చన్ సార్. ఇప్పుడు ఆ జీవో ఏంటో చెప్పండి మీరు. జీవో నెంబర్ 338 ఉందా సార్? నా దగ్గర ఉందండి. పంచాయతీరాజ్ శాఖ నుంచి రిలీజ్ అయింది అది. నేను మీకు ఒకవేళ అది చెప్పమంటే చూపిస్తాను. చదవండి సార్ ఏంటో.